భారతదేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు. అదొక మతం, ఒక ఎమోషన్. మొత్తంగా అయితే కొన్ని మాటలతో చెప్పలేనిది. మన దేశంలో క్రికెట్‌కు ఉన్నంత ఆదరణ మరే ఇతర క్రీడలకు లేదన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రీడా ప్రపంచంలో భారత గడ్డపై ఎందరో గొప్ప క్రికెటర్లు జన్మించారు. తమ అద్భుతమైన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అంతేకాకుండా మైదానంలో ఎన్నో కొత్త అరుదైన రికార్డులను నెలకొల్పారు. అలాంటి దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో ప్రముఖంగా వినిపించే పేరు యువరాజ్ సింగ్. కేవలం రికార్డు సృష్టించడమే కాకుండా తన ఆటతో 140 కోట్ల భారతీయుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు యువీ. మొత్తం 402 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన యువీ 11,778 పరుగులు చేశాడు. అటు బౌలింగ్లోనూ 148 వికెట్లు పడగొట్టి మేటి ఆల్రౌండర్లలో ఒకటిగా నిలిచాడు. టీమిండియా 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్లో విజేతగా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. అయితే 2011 వరల్డ్ కప్ తర్వాత యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం జట్టులోకి తిరిగి వచ్చి మళ్లీ మునుపట్ల అద్భుత ప్రదర్శనలు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు. అయితే 2019 వన్డే ప్రపంచ కప్ టోర్నీకి టీమిండియా యాజమాన్యం అతడిని ఎంపిక చేయకపోవడంతో నిరాశకు గురయ్యాడు. కొద్ది రోజులకే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ అభిమానులు ప్రేమగా సిక్సర్ల కింగ్ అని పిలుచుకునే యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 5 అద్భుతమైన రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, క్రికెట్ చరిత్రలో ఒకే ఒక ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన సంఘటన గుర్తుకు రాగానే మన మనసులో మెదిలే మొదటి పేరు యువరాజ్ సింగ్. 2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచ కప్లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ జట్టుపై ఆడిన ఆ ఇన్నింగ్స్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించారు. ఇంగ్లాండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్లో 6 బంతులను వరుసగా 6 సిక్స్లుగా మలిచి యువరాజ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు మరే ఇతర ఆటగాడు ఈ ఘనతను సాధించలేకపోయారు. ఆ రోజు యువరాజ్ చూపించిన తెగువ ఇప్పటికీ అభిమానుల కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. నెంబర్ 2, 2007 టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్పై 6 సిక్స్లు బాదిన అదే మ్యాచ్లో యువరాజ్ సింగ్ తన కెరీర్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశారు. కేవలం 12 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి చారిత్రక రికార్డు నెలకొల్పారు. ఈ అద్భుత ఘట్టం జరిగి 15 ఏళ్లకు పైగా గడిచిన యువరాజ్ నెలకొల్పిన ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఈ ఇన్నింగ్స్ యువరాజ్ సింగ్ స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. నెంబర్ 3, యువరాజ్ సింగ్ ప్రధానంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఆయన ఎక్కువగా 4, 5 లేదా 6వ స్థానాల్లో బ్యాటింగ్కు దిగేవారు. సాధారణంగా ఈ స్థానాల్లో బ్యాటింగ్ చేయడం, భారీ స్కోర్లు సాధించడం కష్టంతో కూడుకున్న పని. కానీ మైదానంలో నలువైపులా భారీ సిక్సర్లు కొట్టగల సత్తా ఉన్న యువరాజ్ 5వ నెంబర్లో బ్యాటింగ్ చేస్తూ గొప్ప రికార్డులు సృష్టించారు. వన్డే క్రికెట్లో 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఏకంగా 7 సెంచరీలు బాదిన ఘనత యువరాజ్ సింగ్ సొంతం. అంతేకాకుండా ఆయన వన్డే కెరీర్లో అత్యుత్తమ స్కోరు 150 పరుగులు కూడా ఈ స్థానంలోనే రావడం విశేషం. నెంబర్ 4, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో యువరాజ్ సింగ్ అనేక జట్ల తరపున ఆడారు. అయితే ఆయన తన ఐపీఎల్ ప్రయాణాన్ని కింగ్స్ 11 పంజాబ్ జట్టుతో ప్రారంభించారు. యువరాజ్ కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన ఆల్రౌండర్ కూడా. పంజాబ్ జట్టు తరపున ఆడుతున్నప్పుడు బౌలింగ్లో తన మ్యాజిక్ చూపించి ఒకే సీజన్లో 2 సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో 2 హ్యాట్రిక్లు సాధించిన రికార్డు ఇప్పటికీ యువరాజ్ పేరు మీదే ఉంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ రికార్డు చెక్కు చెదరలేదు. నెంబర్ 5, యువరాజ్ సింగ్ అంటేనే పెద్ద మ్యాచ్లకు పెట్టింది పేరు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా టోర్నమెంట్ కీలక దశలో ఉన్నప్పుడు ఆయన బ్యాట్ జులిపిస్తారు. దీనికి నిదర్శనమే నాకౌట్ మ్యాచ్లలో ఆయన సాధించిన రికార్డులు. ఐసీసీ టోర్నమెంట్ల నాకౌట్ దశలో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న మొదటి ఆటగాడిగా యువరాజ్ సింగ్ రికార్డు సృష్టించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్లో 2011 వన్డే ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో ఆయన అవార్డులను గెలుచుకున్నారు. అలాగే 2007 టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లలో ఆయన ఆడిన ఇన్నింగ్స్లను ఎవరూ మర్చిపోలేరు. ఆ మ్యాచ్లలో కూడా ఆయన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం లభించింది. భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. ఆయన నెలకొల్పిన ఈ రికార్డులు భవిష్యత్ తరాలకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.